ఈ వీడియో స్టార్ట్ అయిన వెంటనే మీ మైండ్ ఒక మిడిల్ క్లాస్ ఫెమిలియర్ సెంటెన్స్నే గుర్తు తెచ్చుకుంటుంది. కానీ నేనది ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అది వినగానే చాలామంది స్కిప్ చేస్తారు. ముందు ఒక ఇంట్లో జరిగే సీన్ ఇమాజిన్ చేయండి. పెళ్లికి వెళ్లాల్సిన రోజు. మార్నింగ్ నుంచి ఇంట్లో హడావిడి. అమ్మ అల్మిరా తెరిచి బంగారం పెట్టే బాక్స్ బయటికి తీస్తుంది. ఒకసారి చూసి మళ్లీ లోపలికి పెడుతుంది. నిన్న రేటింగ్ కొంచెం తక్కువ ఉండుంటే బావుండేది అని మెల్లగా అంటుంది. నాన్న రిప్లై ఇవ్వడు, జస్ట్ హెడ్ ఊపుతాడు. ఈ మూమెంట్లో ఏం జరుగుతుంది అంటే, డిస్కషన్ కాదు, డిసిషన్. ఈ ఫ్యామిలీ పోర్ కాదు, కానీ రిచ్ కూడా కాదు. ఇప్పుడు ఈ దగ్గర మీ బ్రెయిన్ ఆల్రెడీ ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే రీజన్ నేనది ఇప్పుడు చెప్పట్లేదు. ముందు ఒక చిన్న అబ్జర్వేషన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెళ్లి, ఫంక్షన్ పైకి చూపించడానికి ఫుల్ రెడీ. అవసరం ఉన్నా కూడా ఇది చెయ్యకపోతే బావుండదు అని అనిపిస్తే చేస్తారు. కానీ ఫ్యూచర్ గురించి వస్తే తర్వాత చూద్దామని మాత్రం పక్కా. ఫంక్షన్లో రిలేటివ్స్ అడుగుతారు, పిల్లలెక్కడ చదువుతున్నారు? స్కూల్ పేరు చెప్పగానే కన్వర్జేషన్ స్మూత్గా వెళ్ళిపోతుంది. బానే మేనేజ్ చేస్తున్నారు. ఈ మేనేజ్ అనే వర్డ్ చాలా డేంజరస్. ఎందుకంటే మేనేజ్ చేస్తున్నామని అనుకునే లోపల లైఫ్ ఆటోమేటిక్ మోడ్లో వెండిపోతుంది. ఫీజ్, మంత్లీ ఖర్చులు, ఇల్లు కట్టడానికి తీసుకున్న అప్పులు, సేవింగ్ గురించి మాట్లాడడం గ్రాడ్యువల్గా ఆగిపోతుంది. ఎందుకంటే లోపల ఒక వాయిస్ ఉంటుంది, మన రేంజ్ ఇదే. ఈ వాయిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? చైల్డ్హుడ్లో. అది మనకెందుకు, మనం అలా కాదు, చదువుకుంటే చాలు. ఈ మాటల వల్ల డ్రీమ్స్ చిన్నగా కావు, డ్రీమ్స్ సైలెంట్ అయిపోతాయి. అడల్ట్ అయ్యాక పెద్ద డిసిషన్స్ రిస్కీగా అనిపిస్తాయి. సేఫ్ జాబ్ సక్సెస్లా అనిపిస్తుంది. ఎక్స్ట్రా ఇన్కమ్ ఐడియాస్ టైం వేస్ట్లా అనిపిస్తాయి. ఇప్పుడు కొంచెం ఫ్యూచర్కి వెళ్ళండి. 15-20 సంవత్సరాల తర్వాత నాన్న హాస్పిటల్ రౌండ్ స్టార్ట్ చేస్తాడు. ఇన్సూరెన్స్ ఉంది, కానీ సరిపోదు. పిల్లలు జాబ్స్ చేస్తున్నారు. శాలరీ వచ్చిన వెంటనే ఖర్చులు ముందుగానే వెయిట్ చేస్తున్నాయి. డిన్నర్ టైంలో ఒక లైన్ బయటకొస్తుంది, మన లైఫ్ ఇలానే అయిపోయింది. ఎవరూ ఫెయిల్ కాలేదు, ఎవరూ తప్పు చేయలేదు అని అనిపిస్తుంది. కాని ఒక్క సెంటెన్స్ని ఎప్పుడూ క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడది చెప్పాలి, మనం రిచ్ కాదు. ఈ లైన్ చాలా ఫెమిలియర్. కానీ నిజంగా డేంజరస్ పార్ట్ అక్కడ కాదు, సెకండ్ హాఫ్లో ఉంది. కానీ పోర్ కూడా కాదు. ఈ సెకండ్ హాఫ్ వినగానే మన మైండ్ రిలాక్స్ అవుతుంది. అర్జెన్సీ లేదు, చేంజ్ అవ్వాల్సిన ప్రెషర్ లేదు. ఈ సెంటెన్స్ లైఫ్ని పాజ్లో పెట్టేస్తుంది. బంగారం ఉంది, ఇల్లు ఉంది, పరువు ఉంది, కానీ ఫ్రీడమ్ లేదు. మిడిల్ క్లాస్ అనేది ఫేస్ కాదు అని ఫిక్స్ అయిపోతాం. ఐడెంటిటీలా మార్చుకుంటాం. ఐడెంటిటీ ఫిక్స్ అయ్యాక ఆయువు మొత్తం ఆలోచన అదే రేంజ్లో తిరుగుతుంది. అందుకే చాలా ఫ్యామిలీస్ అదే కన్వర్జేషన్, అదే టెన్షన్, అదే లైఫ్ జనరేషన్ తర్వాత జనరేషన్ రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడొక క్వశ్చన్, మీ డిసిషన్స్ డబ్బులు ఎంత ఉన్నాయని చూసి చేస్తున్నారా, లేక ఈ సెంటెన్స్ బేస్ చేసి చేస్తున్నారా? ఈ వీడియో కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తే అది కరెక్ట్ రియాక్షన్. ఎందుకంటే కంఫర్టబుల్ స్టోరీస్ ఏం మార్చవు, అన్కంఫర్టబుల్ ట్రూత్స్ డైరెక్షన్ మారుస్తాయి. నెక్స్ట్ వీడియోలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోజుల తరబడి ఫాలో చేస్తున్న 3 డబ్బుల అలవాట్ల గురించి క్లియర్గా చెప్తా. అవి ఇన్కమ్ పెరిగినప్పుడు కూడా లైఫ్ కంట్రోల్లో రాకుండా చేస్తాయి. ఈ స్టోరీ మీ ఇంట్లో ఎవరికైనా గుర్తొచ్చిందా? అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఫైనాన్షియల్గా ఫెయిల్ కారు, వాళ్ళు ఒక్క సెంటెన్స్ని మాత్రం క్వశ్చన్ చేయరు.